2024 ఎన్నికలకు ముందు ఒక పక్క జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే మరో పక్క వైసీపీ పోటీ చేసింది. ఈ క్రమంలో తన మామ పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడే అంటూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్లారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగింది అని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. సినిమాకి వర్క్ చేస్తున్న ఇతర టెక్నీషియన్స్లో కూడా అసహనం మొదలైంది అని రూమర్స్ ఉన్నాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి షాకింగ్ ఇన్సిడెంట్లు, ట్విస్టులు ఈ సినిమా విషయంలో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్కి దర్శకుడు సుకుమార్కి నడుమ కోల్డ్ వార్ నడుస్తోందని, సుకుమార్ ఒకలా ప్లాన్ చేస్తే బన్నీ ఇంకోలా డీల్ చేస్తున్నాడని కొన్ని షాకింగ్ రూమర్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. కరెక్ట్గా సుకుమార్ విదేశాల నుంచి ఇండియాకి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ వెకేషన్ అంటూ విదేశాలకు వెళ్లాడు. పైగా పుష్ప 2 కోసం రెడీ చేసిన గడ్డం లుక్ కూడా మార్చివేయడంతో మరింత చర్చకు దారితీసింది. పుష్ప 2 విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై అల్లు అర్జున్ సన్నిహితుడు ప్రముఖ నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఇవాళ జరిగిన ఆయ్ సినిమా ప్రెస్ మీట్లో ఆయన వివరణ ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పుష్ప 2 గురించి మీడియాలో వస్తున్న న్యూస్ చూసి మేము నవ్వుకుంటున్నాం. ఆ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ ఇంకా 15 నుంచి 20 రోజుల లోపే ఉంటుంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి ఉంది. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ ఉందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని గడ్డం ట్రిమ్ చేశారంతే. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ తిరిగి మొదలవుతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలింని సింపుల్గా ఎందుకు తీసుకుంటారు అని బన్నీవాస్ పేర్కొన్నారు.